ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, తేదీ 23 జూన్ 2026 మంగళవారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:49 తిథి నవమి సాయంత్రం 4:43 వరకు, తరువాత దశమి. నక్షత్రం హస్త ఉదయం 11:51 వరకు, తరువాత చిత్త. యోగం వార్య ఉదయం 10:08 వరకు. కరణం కౌలవ సాయంత్రం 4:43 వరకు, తరువాత తైతుల. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:11 నుండి 4:59 వరకు. అమృత ఘడియలు తెల్లవారు జామున 5:30 నుండి ఉదయం 7:12 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. అశుభ సమయాలు వర్జ్యం రాత్రి 8:35 నుండి 10:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:15 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:33 నుండి సాయంత్రం 5:11 వరకు. యమగండం ఉదయం 9:02 నుండి 10:40 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:18 నుండి 1:56 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి రావచ్చు. ధైర్యంగా వ్యవహరిస్తే ఆశించిన ఫలితాలు పొందుతారు. వృషభరాశి దూర ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు ముందుకు సాగుతాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. మిథున రాశి ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. రహస్య విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. కర్కాటక రాశి జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయం గడుపుతారు. సింహరాశి సమయపాలన పాటిస్తే విజయం మీ సొంతం అవుతుంది. కన్యరాశి పిల్లల విషయాల్లో ఆనందకరమైన పరిణామాలు ఉంటాయి. తులారాశి కుటుంబ సభ్యులతో కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. వృశ్చిక రాశి చిన్న ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ధనస్సు రాశి ఆర్థికంగా స్థిరమైన పరిస్థితులు కనిపిస్తాయి. కొత్త వస్తువుల కొనుగోలుకు అనుకూలమైన రోజు. మకర రాశి వ్యక్తిగతంగా ఒక ముఖ్యమైన విజయం సాధించే అవకాశం ఉంది. శుభవార్తలు అందుతాయి. కుంభరాశి పాత విషయాలను వదిలేసి కొత్త ఆలోచనలపై దృష్టి పెట్టండి. మీనరాశి సామాజికంగా మీ ప్రభావం పెరుగుతుంది. లక్ష్యాల వైపు అడుగులు వేస్తారు. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.